ఉమ్, ఈ ఇంకోటి ఏంటంటే ఆ ఏరియాలో ఇప్పుడు ఏదైనా జరుగుతుంది అనుకోండి, ఉమ్, ఇది మా 2047 విజన్ లో భాగంగా రోడ్డు వేస్తున్నాం. అది అవును. ఇప్పుడు రేపు పొద్దున ఈ జరగబోతున్నాయి మనకి. స్టేట్ రోడ్స్ అన్ని కూడా ప్రైవేట్కి ఇచ్చేసేయబోతున్నారు, లైక్ ఉమ్, టోల్ గేట్లు అని. అది అది టోల్ టూ గేట్లు అన్నారు థౌజండ్ కదా. ఫార్టీ సెవెన్ విజన్ లో భాగం అని చెప్తారు రేపు పొద్దున. ఉమ్. దేశం కాబట్టి ఎమ్మెల్యేకి ఒక గుర్తింపు వస్తుందేమో అండి దీనివల్ల. ఏముంది దీంట్లో గుర్తింపు రావడానికి, ఏమైనా చేస్తే కదా అక్కడ. ఉమ్, ఎమ్మెల్యే కొత్తగా గుర్తింపు ఎప్పుడు వస్తుంది? అంటే ఇందులో భాగంగా ఒక్కొక్క ఉమ్, ఎమ్మెల్యేకి 10 కోట్లు ఇచ్చి ఉమ్, నియోజకవర్గంలో నీ రిలేటెడ్ పెట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ బియ్యందే ఉందండి. ప్రతి ఉమ్, సీజన్లో వడ్లు తడిచిపోయి నాశనం అవుతున్నారు కదా రైతులు. అవును. ఈ 10 కోట్లు ఇచ్చి ఓ 10 గోడౌన్లు కట్టి ఉమ్, వాళ్ళకి ఇస్తే కదా బాగుపడేది. ఉమ్, లేదు ఆ ఆక్వా వాళ్ళకే ఉంది. ఈ 10 ఉమ్, కోట్లు పెట్టి వాళ్ళకి సంబంధించి స్టోరేజ్కి సంబంధించి ప్రాసెసింగ్ సిస్టమ్ ఏదో పెడితే కదా బాగుపడేది. ఉమ్, టమోటాలది ప్రాసెసింగ్ యూనిట్ ఆ ఏరియాలో పెట్టిస్తే కదా బాగుపడేది. ఉమ్, 10 కోట్లు 25 కోట్లు డబ్బులు ఇచ్చి చేస్తే కదా. 10 లక్షలు ఇస్తే ఏమవుతుంది? నెలవారీ అద్దెలు ఉమ్, వస్తాయి. వీళ్ళు ఏం ఉమ్, చేయాలి? ఆ P4 వాళ్ళతో మాట్లాడి డొనేషన్లు జనాలకి ఆ, వాళ్ళే డొనేట్ చేయాలి, ఉమ్, ప్రభుత్వానికి వీళ్ళే డొనేట్ చేయాలి. ఉమ్. డబ్బులు తెచ్చి పోస్తా ఏదన్నా ఉంటే ఎవడన్నా ఉంటే అట్లాంటి వాడు ఎవడన్నా పట్టుకుంటే ఇది జరిగేది. అంటే ఈ స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ ఆఫీస్ పెట్టి అక్కడ డబ్బున్న వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో మాట్లాడి మీరు మార్గదర్శులు అవ్వండి, ఇంతమందిని ఇన్ని కుటుంబాలను మీరు దత్తత తీసుకోండి, ఇవన్నీ చేయండి అని అది చెప్తారు వేరు, కదా అది మళ్ళీ కూర్చొని. అది కూడా ఇక్కడ ఉంటది. P4 ఆఫీస్ లో ఉందట, అది అది కూడా ఉందట. కూర్చోబెడతారు. ఉమ్, ప్లస్ ఉమ్, ఇది ఒకటి, ఏది మనం ఉమ్, చెప్పుకున్నట్టు అవును. ఏమన్నా జరిగితే ఉమ్, అక్కడ భవిష్యత్తులో ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా మా ఉమ్, స్వర్ణాంధ్ర విజన్ లో భాగం అని చెప్తారు. అది ఉమ్. మేమే చేసామని చెప్పుకోవడం, అంతే. మేమే చేసాం. ఉమ్. కానీ ఒకటి సార్, దీని వల్ల అంటే